హాయ్ ఫ్రెండ్స్, మరి నేను సెకండ్ వీడియో తోటి మరి మీ ముందుకొచ్చాను. హైదరాబాద్ టూర్‌లోని పెద్దంతల్లి గుడి తర్వాత ఇక్కడ మెట్రో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది హైదరాబాద్‌లోని, మెట్రోలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను. అలాగే చార్మినారు, నెక్స్ట్ హైదరాబాద్ సచివాలయము అది వెళ్ళాము, ట్యాంక్ బండ్ ఏరియా. ఆ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ముందుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్దంతల్లి గుడి దగ్గర మెట్రో స్టేషన్ వెళ్తున్నామండి. మెట్రో స్టేషన్కి వెళ్ళాక పైకి స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక సైడ్ స్టెప్స్, ఒక సైడ్ ఎస్కలేటర్ ఉంటుంది. ఇక్కడ ఎస్కలేటర్ అయితే కనిపించలేదు, లిఫ్ట్ ఉందన్నమాట ఒక సైడ్. కాకపోతే మేము స్టెప్స్ మీద నుండి ముందుకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మెట్రో స్టేషన్కి వెళ్ళిన తర్వాత లోపల టికెట్స్ తీసుకోవాలన్నమాట. టికెట్ సిస్టమ్ కొంచెం వెరైటీగా ఉంటుంది. టికెట్ బార్ కోడింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాయిన్స్ లాగా తీస్తుంటారనమాట. ఇలాగా లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అడిగాము మేము పరేడ్ గ్రౌండ్ వెళ్ళాలి, అక్కడ నుండి ఎంజీఎస్ స్టేషన్కి వెళ్ళాలంటే యాక్చువల్గా చార్మినార్ వెళ్ళాలనేది మా ప్లాన్ అనమాట. చార్మినార్ వెళ్ళాలంటే దగ్గర స్టేషన్ ఏదంటే ఎంజీఎస్ బస్ స్టేషన్ అనమాట. అక్కడ అలాగా కాయిన్స్ తీసుకొని వెళ్ళాము. అయితే ఈ చిన్న మనకి కాయిన్స్ అనేది ఇచ్చారు కదా, అవి ప్లాస్టిక్ కాయిన్స్. అది సెన్సర్ అనమాట. అది ఒక కాయిన్ ఇలా పెట్టగానే అది డోర్ అనేది ఓపెన్ చేసుకుంటుంది. ఒకవేళ కన్నా కాయిన్ పెట్టి వెళ్ళలేదంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఎంట్రీ మళ్ళీ వాళ్ళకి చెప్పి మనం ఎంట్రీ నుండి బయటికి రావాలన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఆ కాయిన్ చూపించి అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ కాయిన్ చూపించగానే బయటకు వస్తుంది. అయితే ఆ కాయిన్ మాత్రం అక్కడ ఉంచేయకూడదు, మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మెట్రో స్టేషన్ నుండి బయటకు వెళ్ళాలంటే ఆ కాయిన్ వేస్తేనే ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కింద గెయిన్ చేసాము. మా వాళ్ళు ఒకళ్ళు అలాగే కాయిన్ పెట్టారు, పెట్టిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత వెళ్ళడం మానేస్తే మళ్ళీ రెండోసారి వెళ్ళి అక్కడ నుండి ఆ కాయిన్ తీసుకొని మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం జరిగిందనమాట. ఇలాగ తర్వాత ఎస్కలేటర్ పైకి యాక్చువల్గా కొన్ని రూట్స్కి ఒక ఫ్లోర్ పైకి లేకపోతే ఒక ఫ్లోర్ కిందకి అలా రావడం అది జరుగుతుందనమాట. ఇది మేము ఎక్కడంటే పెద్దంతల్లి గుడి దగ్గర కదండి ఎక్కాము. అక్కడ నుండి ఒక ఫ్లోర్ పైకి ఎక్కితే పెరేడ్ గ్రౌండ్ రూట్కి వెళ్తామని చెప్పారు. పెరేడ్ గ్రౌండ్ రూట్ నుండి మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళాలి ఎంజీఎస్ బస్ స్టేషన్కి. అక్కడ ఇంకో మళ్ళీ మెట్రో ట్రైన్ పట్టుకున్నాం అనమాట. అయితే మెట్రో ట్రైన్ ఎక్కేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ ఎల్లో లైన్ ఉంది కదా, ఆ ఎల్లో లైన్ క్రాస్ చేయకుండా కొంచెం వెనక్కి నిలబడాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తుంది మెట్రో ట్రైన్ అనేది. ఆ డోర్స్ అనేవి కూడా చాలా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. వెంటనే కొంచెం మనం ఫాస్ట్గా ఎక్కడం అది చూసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మెట్రో స్టేషన్లో మాత్రం. నార్మల్ ట్రైన్ లాగా మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఇలాగా ఎంజీఎస్ బస్ స్టాప్కి వచ్చాము. ఎంజీఎస్ బస్ స్టేషన్ దగ్గర దిగిపోయిన తర్వాత ఆటో పట్టుకొని చార్మినార్కి వెళ్ళామండి. అయితే చార్మినార్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్గా ఉంది నైట్ టైము. కాకపోతే మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సాటర్డే సండే మాత్రం వెళ్ళకూడదంట. వెళ్తే ఏం ఫోటోగ్రఫీ కానీ బాగా ఎంజాయ్ చేయడానికి కానీ ఏమవుదు, ఓన్లీ షాపింగ్ చేయడానికి అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తుంటే సాటర్డే సండే మాత్రం వెళ్ళకుండా మిగతా డేస్లోనే వెళ్తే మాత్రం చార్మినార్ చూడడానికి పీస్ఫుల్గా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది అనమాట మార్కెట్ అదిని. చూస్తున్నారు కదా, ఫుల్గా జనాభా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మేము సండే టైంలో వెళ్ళాము, టూ మచ్ క్రౌడ్ అండి మరి చార్మినార్ అయితే. కాకపోతే చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది. చాలా ఐటమ్స్ అయితే అమ్ముతారు మనకి. కొంచెం అంత రీజనబుల్ ప్రైస్ ఏం కాదు, నార్మల్ మీడియం ప్రైస్లోనే దొరుకుతాయి అన్నీ. ఇక్కడ అలాగా ఒక శివ మందిర్ ఒకటి ఉంది. నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఒకటి కూడా ఉంది ఇక్కడ, భాగ్యలక్ష్మి దేవాలయం అనమాట. అక్కడ చార్మినార్కి ఆనుకొని ఉంటుంది. అదొక స్పెషల్గా అనిపించింది మాకు, ఇక్కడ హిందూ దేవాలయం ఉంది అని చెప్పేసి. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్గా ఉందండి చార్మినార్ వెళ్ళినందుకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ నేను వెళ్తే డే టైంలో వెళ్ళి చార్మినార్ మళ్ళీ కవర్ చేస్తాను నెక్స్ట్ టైం వీడియోలో. ప్రజెంట్ అయితే నేను వెళ్ళాను కాబట్టి నైట్ టైం అయినా సరే కొంచెం సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది, అలా ఏదో అలాగా కవర్ చేశాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత బిర్లా టెంపుల్ వెళ్దాం అనుకుంటే టైం చాలేదు. నెక్స్ట్ డే బిర్లా టెంపుల్కి వెళ్ళాము. బిర్లా టెంపుల్కి వెళ్ళాలంటే లకడీకాపూలు మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ దిగిపోవాలి. అక్కడ నుండి ఇది రవీంద్ర భారతి దగ్గర అండి, అక్కడే బిర్లా టెంపుల్కి అనుకుని ఉందన్నమాట. చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ 1 km ఉంటుంది. జస్ట్ లకడీకాపూల్ బస్ స్టాప్ నుండి బయటకు వస్తే అక్కడ బిర్లా టెంపుల్ రూట్ ఉంటుందన్నమాట. అలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు. అక్కడ బిర్లా టెంపుల్ దగ్గర బిర్లా మ్యూజియం ఒకటి ఉందండి, చాలా సూపర్గా ఉంది. ఇదంతా అక్కడ ఉన్నదే నేను బయట కవర్ చేశాను అనమాట. మ్యూజియం లోపలికి అయితే వెళ్ళలేదు. మ్యూజియం లోపలికి ఎంట్రీ పర్ హెడ్ 150 రూపీస్ అన్నారు. 3 మ్యూజియంలు ఉన్నాయి, చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారని ఇంకా మేము ఎక్కువ మంది ఉండడం వల్ల లోపలికి ఎంట్రీ అయితే అవ్వలేదు. అక్కడ బిర్లా మ్యూజియం దగ్గర కొంచెం అట్రాక్టివ్గా ఇవి పాత పురాతనమైన శిలలు అవి ఉన్నాయన్నమాట. వాటిని అలా కవర్ చేసి నేను అక్కడ నుండి ఇలా వచ్చాను అనమాట. మీకని నెక్స్ట్ టైం ఖాళీ ఉంటే మ్యూజియం కూడా వెళ్ళండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒక స్టోన్ అయితే జస్ట్ ఒక పోల్ మీద పెట్టారనమాట ఈ మ్యూజియం దగ్గర, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బిర్లా టెంపుల్కి వాకబుల్గానే అక్కడికి వెళ్ళిపోయాము. ఇలాగ కొండలాగా ఉంది కదా పైకి,
అయితే ఇక్కడ ఏంటంటే మొబైల్ అయితే ఎంట్రీ లేదు. జస్ట్ బయట వరకు ఎక్కడైతే కవర్ చేయడానికి అవుతుందో అక్కడే కవర్ చేశాను నేను. టెంపుల్ లోపలికి మొబైల్ అయితే అలౌ చేయలేదన్నమాట. బిర్లా టెంపుల్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి. లైక్ తిరుపతిలాగా స్వామివారి విగ్రహం అది చాలా కళ్ళారా చూడడానికి చాలా సుందరంగా ఉంది. మేము పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము. అదిరిపోయింది. ఇక్కడ ఫోటోగ్రఫీ సిస్టమ్ అది కూడా బాగుంది. ఇక్కడ నుండి మనకి తెలంగాణ సచివాలయము, నెక్స్ట్ ట్యాంక్ బండ్ ఏరియా అది కూడా పైనుండి కనిపిస్తుంది అనమాట. అక్కడి నుండి జస్ట్ ఒక 1 km వస్తుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ దర్శనం అదే అయిపోయింది. బాగానే దర్శనం చేసుకున్నాము. బిర్లా టెంపుల్ దగ్గర అంతా బాగా జరిగింది. నియర్ అబౌట్ ఒక 1/2 అవర్లోనే దర్శనం అయిపోయింది అనమాట. పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఖాళీగానే ఉంది టెంపుల్. చూస్తున్నారు కదా, ఇక్కడ టెంపుల్ ఏరియా మాత్రం సూపర్గా ఉంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత అక్కడ తెలంగాణ సచివాలయానికి వస్తాం అనమాట. జస్ట్ అక్కడ ఒక 1.5 km వస్తుంది. ఆ పక్క నుండి రూట్ ఉంటుంది అనమాట. అక్కడ నుండి వాకబుల్ వెళ్ళిపోవచ్చు. ఆటోలో అయితే చాలా ఎక్కువ రేట్ అడుగుతున్నారు. జస్ట్ మేము వాకబుల్ డిస్టెన్స్లో ఒక 1.5 km అలా నడిచి వస్తాము. ఎంజాయ్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వస్తుంటే పెద్ద దూరం ఏం తెలియలేదన్నమాట. ఈ తెలంగాణ సచివాలయానికి ఆపోజిట్లోనే ఒక స్పెషల్ థింగ్ కూడా కనిపించింది మాకు. ఇలాగా మిర్రర్ ఇమేజ్ లాగా చూసారు కదా, అందరం కలిసి ఫోటో తీసుకున్నాం. ఒక దీపం వెలుగుతున్నట్టు చూపిస్తుంది. మిర్రర్ ఇమేజ్ లాగా అదంతా గ్లాస్ తోటి కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. అక్కడ హైవే మీద నుండి వెహికల్స్ వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ సచివాలయానికి ఆపోజిట్లో అనమాట. పక్కనే తెలంగాణ పోలీసులది ఒకటి ఉంది. అది అయిపోయిన తర్వాత దాని పక్కనే లుంబిని పార్క్ ఉందండి. లుంబిని పార్క్ కూడా ఎంట్రీ ఉంది. లుంబిని పార్క్ నుండి లోపల నుండి మనకి ట్యాంక్ బండ్ లోపల బోర్డు షికార్ అది ఉందన్నమాట. అది నాకు ఇంకా టైం చాలాగా కవర్ చేయలేదు. ఇక్కడ సచివాలయం దగ్గర ఫుల్గా ఫోటోగ్రఫీ ఇవన్నీ కవర్ చేసుకున్నాము. చూడడానికి బయట నుండి అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ. మరి నాకైతే చాలా బాగా మంచిగా అనిపించింది. దగ్గర నుండే ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా తీసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ నేను బ్యాక్ సైడ్ నుంచి చూస్తే బిర్లా టెంపుల్ కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, పెద్ద దూరమే కదా. 1.5 km 1 km అలా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ లుంబిని పార్క్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. ఇలా బ్యాక్ సైడ్ చూస్తే బిర్లా మందిర్ అనమాట. నా బ్యాక్గ్రౌండ్ ఉంది బిర్లా మందిర్. ఇక్కడ చూడండి, దీపం వెలిగించినట్టు ఉంది. ఇది ఒక సూపర్గా ఉందన్నమాట. గ్లాస్ ఇమేజ్ కనిపిస్తుంది. అలాగే ఇలా బ్యాక్ సైడ్కి ఆ పక్కన వెళ్తే పోలీసుల తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్మారకం అని ఉంది. ఆ పక్కనే లుంబిని పార్క్ అనమాట. అది ఫ్రెండ్స్, మరి ఫైనల్గా ఇలాగ హైదరాబాద్ టూర్ అనేది ఎంజాయ్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అలాగే ఏదో నీట్గా అందరం కలిసి ఫోటోగ్రఫీ అది తీసుకున్నాము. లాస్ట్ ఫైనిషింగ్ టచ్ అనమాట. ఏదేమైనా సరే తెలంగాణ సచివాలయం అది కూడా చాలా బాగా కట్టారు. నెక్స్ట్ టైం వెళ్తే ట్యాంక్ బండ్ ఏరియా వెళ్తే చాలా బాగా చూడడానికి అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంటాను. నా వీడియోస్ కూడా నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీ రవర్లు.